హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మీ లక్ష్మీమ. హ్యాండ్ ఫింగర్స్ చాలా పెయిన్గా ఉన్నాయండి. స్టోరీ ఇచ్చి 3 days అవుతుంది అని కొంతవరకే స్టోరీ రాయటం పూర్తయింది. సరే, ఇంతవరకు ఇద్దాము, మిగిలిన భాగం అయితే రేపు లేకపోతే ఎల్లుండి ఇస్తానండి. ఇంతవరకు ఇచ్చేద్దామని ఇస్తున్నాను. ఈ స్టోరీ చదివి దీనిపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. సరే, ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు వంచన. పక్కింట్లో చాలా సందడిగా ఉంది. కొత్త వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. బయట నుంచి వచ్చిన కుందన ఆసక్తిగా చూసింది అటువైపు. ఎవరా వచ్చింది అని. ఆమె మనసులో తనకు కావలసిన వ్యక్తి ఏమైనా వచ్చాడా అని చిన్న ఆశ. మనుషులు కనిపించలేదు, కానీ మాటలు పెద్దగా వినిపిస్తున్నాయి. గుమ్మం ముందు చాలా జతల చెప్పులు ఉన్నాయి. ఏమిటి ఇంతమంది వచ్చారు? ఎవరు వాళ్ళు అనుకుంది కుందన. అబ్బాయి కూడా ఉంటే బాగుండేదండి అంటుంది ఒక ఆడగొంతు. వస్తాడండి, మనం అన్నీ చూసుకొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే, మనం పసుపు కుంకుమ పెట్టుకొని డేట్ ఫిక్స్ చేసుకుంటే అప్పుడు వస్తాడు. రాగానే ఎంగేజ్మెంట్ చేసుకొని వారంలోనే పెళ్లి పెట్టుకుందాం. చాలా గ్రాండ్గా చేయాలి పెళ్ళి. మావాడు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. ఊరంతా గొప్పగా చెప్పుకోవాలి. అయినా వాడు అమ్మాయిని వీడియో కాల్లో చూసి నచ్చాకే కదా మనం ముందుకు వెళ్తుంది అంది కాచాయన అత్తయ్య. ఆ మాట వినగానే కుందన గుండెల్లో ఓ పెద్ద బండరాయి పడినట్లయింది. ఏంటి, బావకి పెళ్ళా? వీళ్ళంతా దానికోసం వచ్చారా? బావ అమ్మాయిని వీడియో కాల్లో చూసి ఓకే చెప్పాడా? అందుకేనా బావ ఈ మధ్య తనకి ఫోన్ కూడా చేయటం లేదు? తను చేసిన బిజీ టోన్ వస్తోంది. కుందనకి అంతా అయోమయంగా ఉంది. ఇంట్లోకి ఎలా వెళ్ళిందో తెలియదు. మంచం మీద కూలబడింది. అంటే బావ ఒప్పుకున్నాడా? నన్ను మర్చిపోయాడా? జరిగిందంతా మర్చిపోయాడా? వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చారు. చాలా ధనవంతుల్లా ఉన్నారు. బావ డబ్బు కోసం లొంగిపోయాడా? ఆమెకేమీ అర్థం కావటం లేదు. అత్తయ్య కంటే చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం లేదు. కానీ బావ ఎలా ఒప్పుకున్నాడు? తనని ప్రేమించానన్నాడు. తనే ప్రాణం అన్నాడు. నేను లేనిదే బ్రతకలేనన్నాడు. ఆస్తిపాస్తులు తనకి లెక్క కాదన్నాడు. నువ్వు నా అత్త కూతురివి, నీ మీద నాకు హక్కు ఉంది అన్నాడు. ఎవరేం చేసినా, ఎంత ప్రయత్నించినా మనల్ని విడదీయలేరు అని ధైర్యం చెప్పాడు. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటాము అని నా మనసులో ఆశలు నింపాడు. నన్ను నిలువునా దోచేశాడు. అప్పుడు అది ప్రేమ అనుకుంది. అంటే బావ తనని మోసం చేశాడా? లేకపోతే అత్తయ్య ఎందుకంత స్ట్రాంగ్గా చెప్తుంది వాళ్లతో? ఇంత దూరం ఎందుకు వస్తుంది? ఇప్పుడు తనేం చేయాలి? బావ మాటలు నమ్మి అతనికి నన్ను నేను అర్పించుకున్నాను. ఇప్పుడు నా గతి ఏంటి అని కుమిలి ఏడుస్తూ ఉంది. కుందనా, ఏమైందే? లోపలికి వెళ్ళి తలుపేసుకున్నావేంటి? ఇంట్లో పని అక్కడిదక్కడే ఉంది. నేను చేయలేక అలాగే వదిలేశాను. లేమ్మా, అన్నం తిని అంట్లు కడిగి ఇల్లు ఊడుగు తల్లి అని గది బయట నుంచి తలుపు కొడుతూ అంటోంది కమలమ్మ. ఇప్పుడు నాకు ఆకలి లేదమ్మమ్మా, కాసేపు పడుకొని లేచాక చేస్తాలే, తలనొప్పిగా ఉంది అని చెప్పింది కుందన. అమృతాంజనం రాస్తాను, తలుపు తీయమ్మా, తలనొప్పి ఎందుకు వచ్చింది అంటుంది ఆవిడ. రాసుకున్నానులే అమ్మమ్మ, నన్ను కాసేపు పడుకోనివ్వు అంది విసుగ్గా. ఏం పిల్లో ఏంటో, చెప్తే వినదు. ఎండలో బయటికి వెళ్ళకే అంటే బయటకు వెళ్ళి తిరిగి వస్తుంది. తలనొప్పి రాకేమవుతుంది అని గొణుగుతూ వెళ్ళి తన మంచంలో కూర్చుంది కమలమ్మ. అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు కుందన. ఏమో, తనది అనుమానమేమో, అత్తయ్య అలా చెప్తుందేమో. బావకి తనంటే చాలా ఇష్టం. బావ అలా చేయడు, ఖచ్చితంగా చేయడు అనుకొని వెంటనే అశ్విన్కి ఫోన్ చేసింది. లాస్ట్ రింగ్లో ఆగిపోయి బిజీ వచ్చింది. నిద్రపోతున్నాడేమో, నిద్రలో ఆపేశాడేమో అని మళ్ళీ చేసింది. ఈసారి ఫస్ట్ రింగ్కే బిజీ టోన్ వచ్చింది. పట్టు వదలని విక్రమార్కుల్లా మళ్ళీ చేసింది. కానీ అప్పటికే తన నెంబర్ని బ్లాక్ చేశాడు అశ్విన్. ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమీ రావటం లేదు. అంటే ఇదంతా నిజమే. ఇక్కడ ఏం జరుగుతుందో బావకి తెలుసు. తను ఇలా వేళాపాళా కాని టైంలో చేస్తుందంటే ఖచ్చితంగా
అదే విషయమై చేస్తున్నానని బావకి అర్థమైంది. అందుకే తన ఫోన్ రిసీవ్ చేసుకోవటం లేదు. అసలు తన నంబర్నే బ్లాక్ చేశాడు. తను కట్టుకున్న ఊహల హర్మ్యాలన్నీ ఒక్కసారిగా పేకమేడల్లా కూలిపోయినట్లయింది. భయంగా తన ఫోన్లో వాల్పేపర్గా పెట్టుకున్న అశ్విన్ని చూస్తూ, బావా ప్లీజ్ ఇదంతా నిజం కాదని చెప్పు, ప్లీజ్ బావా, ఇప్పుడే ఫోన్ చేసి ఇదంతా నేను ఆట పట్టించటానికి తమాషాకి చేశాను అని చెప్పు, ప్లీజ్ బావా అని ఏడుస్తూ ఉంది. అశ్విన్కి మళ్ళీ కాల్ చేసింది. ఫలితం శూన్యం. ఏం చేయాలో ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కుందనకి గతమంతా ఒక్కసారిగా ఆమె కళ్ళ ముందు గిర్రున తిరిగింది. అప్పుడు ఆమెకి 10 ఏళ్ళు ఉంటాయేమో. తల్లి తండ్రితో చాలా సంతోషంగా కాలం గడుపుతోంది. తండ్రి జాబ్ చేసేవాడు. అమ్మ ఇంట్లోనే ఉండి ఇంటిని నాన్నని తనని చూసుకునేది. ఆ రోజు ఫస్ట్ షో మూవీకి వెళ్ళి ముగ్గురం నాన్న బైక్ మీద వస్తున్నాం. మధ్యలో ఐస్ క్రీం బండి కనపడేటప్పటికీ తన ఐస్ క్రీం కావాలని గొడవ చేసింది. నాన్న ఓ పక్కగా బైక్ ఆపి సరే తీసుకువస్తాను అని బైక్ దిగుతుంటే, వద్దు డాడీ నేను తెస్తాను అని నేను బైక్ మీద నుంచి దిగి డాడీ దగ్గర డబ్బులు తీసుకొని ఐస్ క్రీం తేవడానికి వెళ్ళాను. అమ్మా నాన్న దీనికి ఐస్ క్రీం పిచ్చి ఎలా పోతుందో, అర్ధరాత్రి కూడా ఐస్ క్రీం కావాలంటుంది అని తన గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. అంతలో సైడ్ రోడ్ నుంచి ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండానే ఓ లారీ దూసుకొచ్చి రోడ్డు పక్కనే బైక్ మీద కూర్చొని మాట్లాడుకుంటున్న అమ్మా నాన్నని ఒకేసారి పొట్టన పెట్టుకుంది. తన జీవితంలో సంతోషం అనే అంకం ఆ రోజుతోనే ముగిసిపోయింది. అమ్మమ్మ నన్ను ఇంటికి తీసుకురావటం అత్తయ్యకి ఇష్టం లేకపోయింది. ఇంటిని 2 భాగాలుగా విడగొట్టింది. నీ శనిగొట్టు మొహం మనవరాలని పెట్టుకొని నువ్వు ఆ ఇంట్లోనే ఉండు అని ఎవరు ఎంత చెప్పినా వినకుండా ముసలమ్మని పసిపిల్లని దూరం పెట్టింది. మావయ్యకి అత్తయ్య అంటే భయం. ఎందుకంటే ఆమె చాలా కట్నం తెచ్చింది. ఆ ఇంట్లో ఆమె మాటే నెగ్గుతుంది. అది మొదటి నుంచి అలవాటే. మామయ్య ఈశ్వర్ కూడా అత్త మాలతి దెబ్బకి నోరు మూసుకొని ఉన్నాడు. నాన్న ఫ్రెండ్స్ ఆయనకి రావాల్సిన పిఎఫ్లు ఇన్సూరెన్స్ల మనీ అంతా కలెక్ట్ చేసి అమ్మమ్మ చేతికిచ్చారు. ఇక ఆ రోజు నుంచి ఆ డబ్బు బ్యాంకులో వేసి అవే వాడుకుంటున్నారు. అమ్మమ్మ మనవరాలు అత్తయ్య ముందు చేయి చాపాల్సిన పని లేకుండా వాళ్ళకి కాలం గడుస్తోంది. అత్తయ్య ఎలా ఉన్నా మామయ్య చాటుగా పలకరించేవాడు. బావ కూడా అత్తయ్యకు తెలియకుండా తనతో స్నేహం చేసేవాడు. అత్త ముందు మాత్రం అస్సలు మాట్లాడేవాడు కాదు. అలా వయసుతో పాటు తమ స్నేహం కూడా పెరిగి పెద్దదయ్యింది. బావ అందరూ పడుకున్నాక నైట్ డాబా మీదకి రమ్మని చెప్పేవాడు. అమాయకంగా తను కూడా వెళ్ళేది. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు అని తనకి తెలియలేదు. తన బావే కదా అనుకునేది. అక్కడికి అశ్విన్తో, బావా మనిద్దరం ఇలా మాట్లాడుకుంటున్నట్లు అత్తయ్యకి తెలిస్తే అస్సలు ఊరుకోదు, చాలా గొడవ చేస్తుంది అనేది. గాడిద గుడ్డులే ఏమీ కాదు అనేవాడు. తర్వాత డిగ్రీకి వచ్చాక, కుందు నువ్వంటే నాకు ఇష్టమే, నా చదువు పూర్తయి జాబ్ వచ్చాక మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనేవాడు. బావా అవి జరిగే పనులేనా? అత్తయ్యకి నేనంటే అస్సలు ఇష్టం లేదు. కనీసం నాతో మాట్లాడను కూడా మాట్లాడదు. అట్లాంటప్పుడు మన పెళ్ళి ఎలా సాధ్యమవుతుంది? మనసులో ఆశలు పెంచుకోవటం అనవసరం బావా. ఇప్పటికే నీతో ఒకరోజు కూడా మాట్లాడకుండా ఉండాలంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అటువంటిది మనసులో ఇంకా ఈ ప్రేమ పెళ్ళి అని ఊహలు పెంచుకుంటే ఆ తర్వాత ఇద్దరం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పింది కుందన. దానికి అశ్విన్ ఒప్పుకునేవాడు కాదు. నువ్వు నా అత్త కూతురివి, నిన్ను పెళ్లి చేసుకునే రైట్ నాకుంది, దీన్ని ఎవరూ కాదనటానికి వీల్లేదు, కాదంటే వాళ్లే దూరంగా ఉంటారు, మనిద్దరం మాత్రం లైఫ్ లాంగ్ ఇలానే కలిసి ఉంటాం అని ప్రతిజ్ఞలు చేసేవాడు. కుందన మనసులో కూడా చిన్నగా ప్రేమ రెక్కలు విప్పుకోసాగాయి. వాళ్ళు ప్రతి రాత్రి డాబా మీద కలుసుకొని చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళు. అది హద్దులు దాటి ముద్దుల వరకు వచ్చింది. కుందన వద్దన్నా అశ్విన్ వినేవాడు కాదు. ముద్దుకి ఏం కాదులే ప్లీజ్ అంటూ ఆమెను కౌగిలించుకొని మొహమంతా ముద్దులతో నింపేవాడు. చిన్నగా ఆ ముద్దులు లిప్ కిస్ వరకు వెళ్ళాయి. బావ ఏం చేసినా కాదనలేని స్థితికి వచ్చింది కుందన. అశ్విన్కి బీటెక్ పూర్తయింది.
క్యాంపస్లో జాబ్ కూడా వచ్చింది. అతను జాబ్ చేస్తాను అంటే మాలతి వీలు కాదంటే కాదంది. మన వాళ్ళ పిల్లలంతా అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు, నువ్వు అమెరికా వెళ్ళాల్సిందే అని పట్టుబట్టింది. తప్పలేదు అశ్విన్కి. ఆ విషయం తెలిసి ఆ రోజు రాత్రి చాలా ఏడ్చింది కుందన. బావా, నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలి? నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా అని అశ్విన్ని కౌగిలించుకొని ఏడుస్తుంటే ఆమెను మరింత దగ్గరగా తీసుకొని, ఏమైందిరా, ఈ రోజుల్లో అదేమంత దూరమా? నీకు టచ్ ఫోన్ కొనిస్తాను. ప్రతిరోజు వీడియో కాల్లో ఒకరిని ఒకరం చూసుకొని మాట్లాడుకోవచ్చు. కాకపోతే మనుషులమే దూరంగా ఉంటాం. ఎంత 3 ఏళ్ళు చదువు పూర్తి చేసుకొని జాబ్ తెచ్చుకొని వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్తాను. ఎవరేమన్నా నేను ఒప్పుకోను. అప్పుడు ఎవరు అడ్డు చెప్పరు కూడా. చెప్పినా ఉపయోగం ఉండదు. నా సొంత సంపాదన మీదే నేను బ్రతుకుతాను కనుక అడ్డు చెప్పే ధైర్యం కూడా ఎవరికీ ఉండదు. ప్లీజ్ బంగారం, అలా ఏడవకు. నీకు దూరంగా ఉండటం నాకు మాత్రం ఇష్టమా? నేను కూడా మనసులో చాలా బాధపడుతున్నాను. ఇక్కడైతే వీళ్ళంతా అడ్డు చెప్పొచ్చు. అదే యూఎస్లో అయితే మనకి ఇక ఎదురే ఉండదు. వీళ్ళెవరి గొడవ ఉండదు. వీళ్ళందరికీ ఈ గొడవలకి దూరంగా హాయిగా ఉండొచ్చు మనం. అందుకే ఒప్పుకున్నాను. నిజంగా నీకోసమే నేను అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంది అని చెప్పాడు. కుందనికి చాలా దిగులుగా ఉంది. అశ్విన్ని వదలకుండా అలాగే పట్టుకొని కూర్చుంది. మాట్లాడి ఏడ్చి అలసిపోయి అలాగే అక్కడే పడుకున్నారు. అంత దగ్గరగా ఉండటంతో అశ్విన్లో సహజ సిద్ధమైన కోరికలు పురివిప్పాయి. ఆత్రంగా కుందన పెదవులు అందుకున్నాడు. అతని చేతులు ఆమె డ్రెస్లోంచి లోపలికి వెళ్ళి శరీరం మీద ఎక్కడెక్కడో తచ్చాడుతున్నాయి. అతని ఊపిరి వేడిగా భారంగా మారింది. అశ్విన్ వైఖరిలో వచ్చిన మార్పు గుర్తించి, బావా ఏంటిది, వదులు అంది. ప్లీజ్ కుందు, కాదనకు. దాదాపు 3 సంవత్సరాల పైనే నీకు దూరంగా ఉండాలి. ఈ మధురమైన జ్ఞాపకాలతో ఈ 3 ఏళ్ళు గడిపేస్తాను. ప్లీజ్ అంటూ ఆమె టీషర్టు లాగేశాడు. ప్లీజ్ బావా, పెళ్ళి కాకుండా ఇలాంటివి వద్దు. నాకు ఇష్టం ఉండదు. తర్వాత జరగరానిదేదైనా జరిగితే అందరూ నన్నే అంటారు, నిన్నెవరూ ఏమీ అనరు అంటుంటే, అలాంటిదేమీ రాకుండా నేను చూస్తాను. నేను రేపు టాబ్లెట్స్ తెచ్చిస్తాను. ప్లీజ్ కుందు, ఇప్పుడు వద్దనకు. తట్టుకోలేను, చచ్చిపోతాను. ప్లీజ్ కోఆపరేట్ చేయవే. మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది అంటూ ఆమె ఎద మీద ముద్దులు పెడుతుంటే ఓవైపు బావ అభ్యర్థన, మరోవైపు వయసు వేడిలో ఉన్న శరీరం కూడా అతని సాహచర్యం కోరుకుంటోంది. మరోవైపు ఆమె మనసు అది తప్పు, మీకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్తోంది. ప్లీజ్ కుందు అంటూ అశ్విన్ ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతూ నాభి చుట్టూ చిన్నగా కొరుకుతూ నాలుకతో దాడి చేస్తుంటే ఆమె శరీరం కూడా బలంగా అతన్ని కోరుకుంది. ఆమె మనసును శరీరం జయించింది. అతని తలని బలంగా తన పొట్టకేసి అదుముకుంది. అది ఆమె ఇస్తున్న గ్రీన్ సిగ్నల్గా భావించి ఇంకా రెచ్చిపోయాడు అశ్విన్. బాధని పంటి కింద అదిమిపెట్టి ఎంతో ప్రేమగా తన సర్వస్వాన్ని అతనికి అర్పించుకుంది. అతని మీద ఉన్న కొండంత ప్రేమ, నమ్మకంతో. ఆ రాత్రే కాదు, మరొక 5 రాత్రులు అశ్విన్ అమెరికా వెళ్లే వరకు వారి కలయిక కొనసాగుతూనే ఉంది. అశ్విన్ వెళ్లే ముందు రోజు రాత్రి అతన్ని కౌగిలించుకొని చాలా ఏడ్చింది కుందన. ఇప్పుడు మనం ఫిజికల్గా కూడా ఒకటయ్యాం. ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు నువ్వు నా వైఫ్వి. చదువు పూర్తయి జాబ్ రాగానే వచ్చి నేను పెళ్లి చేసుకొని నాతో పాటు అమెరికా తీసుకొని వెళ్తాను. నేను వెళ్ళాక డైలీ నీకు వీడియో కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి కుందనని ఓదార్చి రాత్రంతా ఆమె యవ్వనాన్ని దోచుకొని తెల్లవారి 4 గంటలకు ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు వెళ్ళలేక బలవంతంగా కిందికి దిగి వచ్చి ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులు చెప్పినట్లుగానే ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. చాలా ప్రేమగా మాట్లాడేవాడు. కుందన కొంచెం ఊరట చెందింది. ఆ తర్వాత క్రమేపీ కాల్స్ తగ్గాయి. కాలేజ్ చదువు, పార్ట్ టైం జాబ్స్తో చాలా బిజీగా ఉంటున్నాను, అర్థం చేసుకో. రోజు నీతో గంటలు గంటలు మాట్లాడాలంటే నాకు కుదరటం లేదు. వీలైనప్పుడు చేస్తూనే ఉంటా అనేవాడు. నిజమే కదా అనుకుంది. కనీసం వారానికి ఒకసారైనా చెయ్యి బావా. నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది
అని కన్నీళ్లు పెట్టుకుంది. సరే అన్నాడు అశ్విన్. వారం నుంచి 15 రోజులు, ఆ తర్వాత నెల రోజులకు ఒకసారి కూడా చేయటం కష్టమవుతోంది. అశ్విన్ వెళ్ళి 4 సంవత్సరాలు అవుతోంది. జాబ్ కూడా వచ్చింది. ఈ మధ్య అస్సలు ఫోన్ చేయటం లేదు. తను చేసినా రిసీవ్ చేసుకోవటం లేదు. బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తా అని చిన్న మెసేజ్ పడేసేవాడు. జాబ్ వచ్చాక మరింత బిజీ అయిపోయాడు. కానీ అత్తయ్యతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. తను వింటూనే ఉంటుంది. అత్తయ్యది చాలా పెద్ద గొంతు. ఆవిడ మామూలుగా మాట్లాడితేనే వీధి చివరి దాకా వినిపిస్తుంది. కొడుకు అమెరికా నుంచి చేశాడు అనేటప్పటికీ మరింత లౌడ్గా మాట్లాడుతుంది. గొప్ప కోసం అందరూ విన్నారో లేదో అని. వీడియో కాల్ కాబట్టి తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్న అశ్విన్ గొంతు కూడా వినిపిస్తూనే ఉంటుంది. అత్తయ్యతో అరగంట సేపు నుంచి మాట్లాడుతున్నాడు. తనకి కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని ఒక్క మాట అడగటానికి తీరిక లేకుండా పోయిందా? బావ మారిపోయాడు అనుకుంది. అంతలోనే చచ, బావ ఎప్పటికీ మారడు. బావకి తనకి ఉన్న అనుబంధం ఈరోజుది కాదు. తను పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉంది. బావ చాలా మంచివాడు. తను అమ్మా నాన్న చనిపోయి ఏడుస్తూ ఉన్నప్పుడు అత్తయ్యకి ఇష్టం లేకపోయినా కూడా చాటుగా అయినా సరే తను నాతో స్నేహంగా ఉండేవాడు. తర్వాత కూడా తనకి అండగా ఉండేవాడు. నాకు ఎవరూ లేరు అన్న ఫీలింగ్ రానిచ్చేవాడు కాదు. నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఎందుకు నన్ను ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాడు? బావతో మాట్లాడి 3 నెలలవుతోంది. అంటే ఈ మధ్య ఈ పెళ్లి మాటలు జరుగుతున్నాయి. దానివల్ల తనని వదిలించేసుకుందామనుకున్నాడా అనుకుంది కుందన. ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది. నిజంగా నిజంగా బావకి ఇలాంటి ఆలోచన వచ్చిందా? మరి తన గతి ఏంటి? బావే లోకం అనుకున్నాను. అతన్ని ప్రాణంగా ప్రేమించాను. అతను అడగగానే ప్రాణం కంటే విలువైన శీలాన్ని అతనికి అర్పించాను. అంటే బావకి తన మీద మోజు తీరిపోయిందా? ఏమీ లేని బికారిని నేను. పెద్ద చదువులు చదివి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు బావ. నేను ఇంటర్తోనే చదువు కూడా ఆపేశాను. నాలాంటి చదువు డబ్బు ఏమీ లేనిది తనకి సెట్ కాదనుకున్నాడా? అందుకే అత్తయ్య మాట విని గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడా? ఇవన్నీ తలుచుకుంటుంటే కుందన గుండె పగిలిపోతోంది. ఓవైపు బావ అలా చేయడు. నువ్వంటే అతనికి పిచ్చి ప్రేమ. చిన్నప్పుడే అత్తకి తెలియకుండా నీతో స్నేహం చేశాడు. నీకు అండగా ఉన్నాడు. ఇప్పుడు అత్త మాట విని నిన్నెందుకు దూరం పెడతాడు? ఇప్పుడు బావ స్వతంత్రుడు. దూరాన ఉన్నాడు కాబట్టి అత్తయ్యతో గొడవ ఎందుకులే అని ఆమె మాట వింటున్నాడు. ఇక్కడికి వచ్చాక అత్తకి నచ్చ చెప్పి తననే పెళ్లి చేసుకుంటాడు. బావ మీద తనకు ఆ నమ్మకం ఉంది అనిపిస్తోంది. ఎటూ తేల్చుకోలేక ఆమె మనసు సతమతమవుతోంది. అంతలో కుందన ఫోన్ రింగ్ అయ్యింది. అయ్యో, షాపులో చెప్పకుండానే వచ్చాను, ఏడుస్తూ ఇక్కడ కూర్చున్నాను అని టైం చూసింది. అప్పుడే 4 అయిందా అనుకుంటూ ఫోన్ ఎత్తింది. ఏంటమ్మా కుందన, షాప్కి రాలేదు, ఏదైనా పని ఉందా అన్నాడు రమేష్. లేదు సార్, వస్తున్నాను. కొంచెం తలనొప్పిగా ఉంటే పడుకున్నాను, నిద్ర పట్టింది. సారీ సార్, వచ్చేస్తున్నా అంది. పర్లేదమ్మా, బాగా లేకపోతే పడుకో. పెళ్ళిళ్ళ సీజన్ కదా, కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకేమో కొందనే కావాలంట అన్నాడు నవ్వుతూ. వస్తున్నా సార్, 10 నిమిషాల్లో వచ్చేస్తా అని చెప్పి కాల్ కట్ చేసి వెళ్ళి గబగబా మొహం కడుక్కొని తల సరి చేసుకొని చున్నీ వేసుకొని బయలుదేరుతుంటే, అన్నం తినకుండా ఎక్కడికే, టైం ఎంత అయ్యింది, ఇంకెప్పుడు తింటావు అంది కుందన అమ్మమ్మ. ఇప్పుడు తినలేనులే అమ్మమ్మ, సాయంత్రం వచ్చాక తింటాలే. నీ వరకే పెందలాడే వండుకొని తిను. నా కోసం ఎదురు చూడకు, సీజన్ కదా, లేట్ అవుతుంది. నువ్వు ఊరికే అటు ఇటు తిరగకు. అదిగో టేబుల్ మీద కవర్లో ఫ్రూట్స్ ఉన్నాయి, తిను అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయింది. సరే, ఒక పండన్నా తినమ్మా అని చెబుతున్నా అమ్మమ్మ మాట వినిపించుకోకుండా. ఏంటో పాపం, తల్లి తండ్రి లేని పిల్ల, దాన్ని పట్టించుకునే నాథుడు లేడు. దానికి అండగా ఉండాలనుకుంటే ఈరోజు నేనే దానికి బరువయ్యాను. దాని డబ్బంతా నా రోగానికి ఖర్చయిపోయింది. ఈరోజు కడుపు నింపుకోవడానికి అది పనులు చేయాల్సి వస్తోంది. ఈడొచ్చిన పిల్ల ఓ అచ్చటా ముచ్చటా లేదు. ఏమిటో దాని తలరాత. మేనమామ ఉన్నా లేనట్లే.
దేవుడు దాని రాతను ఎలా రాశాడో అని బాధపడసాగింది కుందన అమ్మమ్మ రాజమ్మ. కుందనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇంటర్తోనే చదువు ఆపేసింది. ఆమెకి చదువు ఓ బ్రహ్మ పదార్థంలాగా అనిపించేది. కానీ కుట్లు అల్లికలు లాంటివి ఇలా చూస్తే అలా పట్టేసేది. కనీసం ఎవరూ నేర్పే పని కూడా లేదు. అలా చూడగానే అది ఎలా కుట్టాలి అని తన మనసులో తనే ఊహించుకొని అంతకంటే అందంగా కుట్టేది. తన బ్లౌజులకి, ఓణీలకి, డ్రెస్సులకి అందంగా వర్కులు చేసుకునేది. అది చూసి కొంచెం మాకు కూడా కుట్టియొచ్చు కదా కుందు అని ఎవరైనా అడిగితే కాదనకుండా రూపాయి కూడా తీసుకోకుండా కుట్టించేది. అందులో అంత ఇంట్రెస్ట్ ఆమెకు. ఆ కాలనీలోనే తనతో పాటు 10th చదివి స్తోమత లేక చదువు ఆపేసిన భవ్య బట్టల షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేయడానికి వెళ్తూ ఉండేది. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా, నువ్వు కూడా వస్తావా? మా ఓనర్ ఎవరైనా ఉంటే అడగమని చెప్పారు అంది భవ్య. తనకి ఇంట్లో బోర్గా ఉంటుందని సరే వస్తాను అని భవ్యతో పాటు రమేష్ క్లాత్ స్టోర్లో పనిచేయడానికి వెళ్ళింది కుందన. కొద్ది రోజులకి మంచి పేరు తెచ్చుకుంది. చాలా ఓపికగా చీరలు చూపెడుతుంది. వాటి గురించి వివరించి చెప్తుంది. వచ్చిన వాళ్ళని పొగిడి మాటలతో బురుడీ కొట్టించి 5,000తో కొనాలి అని వచ్చిన వాళ్లతో 10,000 బిల్లు చేసి పంపిస్తుంది. కుందన ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నా మాకు కూడా తెలియదు ఇన్ని ట్రిక్స్, ఇన్ని టెక్నిక్స్ అని నవ్వేవాడు రమేష్. అతని భార్య భారతి కూడా షాప్లోనే ఉంటుంది. వాళ్ళకి ఓ చిన్న పాప, 3వ సంవత్సరం. పాపకి కూడా కుందనంటే చాలా బాగా ఇష్టం. ఆంటీ ఆంటీ అని కుందన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. భారతి కూడా కుందనని ప్రేమగా సొంత చెల్లిలా చూసుకుంటూ ఉంటుంది. ఆమెకి ఎవరూ లేరని కుందన్కి కూడా భారతి అంటే చాలా ఇష్టం. అమ్మమ్మ తర్వాత తనని అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. అందుకే భారత్ అంటే తన మనిషి అనే ఫీలింగ్ వస్తుంది కుందనకి. ఆ టైంలో ఓ అర్ధరాత్రి రాజమ్మకి హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చింది. కుందనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ మామయ్య ఇంటికి వెళ్ళి తలుపు కొడితే, అత్తయ్య మామయ్య లేడు, గేమయ్య లేడు. ఇన్నాళ్ళ నుంచి దూరంగా ఉండి ముసల్దానికి రోగం రాగానే ఖర్చు మా నెత్తిన వేద్దామనుకుంటున్నావా? ఆ ముసల్దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని నిర్దాక్షిణ్యంగా తలుపులు వేసుకుంది. కనీసం మామయ్యని లేపను కూడా లేపలేదు. ఆ సమయంలో ఆమెకు రమేష్, భారతి గుర్తుకొచ్చారు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసింది. రమేష్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి, కుందన ధైర్యంగా ఉండు, మేము వస్తున్నాం ఇప్పుడే అని చెప్పి ఇద్దరూ హడావుడిగా కారులో వచ్చారు. భారతిని కౌగిలించుకొని ఏడ్చింది కుందన. అమ్మమ్మకి ఏమీ కాదు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాగా, ఆమెకేమీ కాదు, ఏడవకు అని ధైర్యం చెప్పి అంబులెన్స్ రావడంతో రాజమ్మని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. వెంటనే హార్ట్ సర్జరీ చేయాలన్నారు డాక్టర్స్. తన పేరుతో ఉన్న డబ్బు తీసి అమ్మమ్మకి సర్జరీ చెప్పించింది కుందన. ఇంకా 2 లక్షలు తగ్గితే రమేష్ గారు ఇచ్చారు. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు తనని సొంత మనిషిలా ఓదారుస్తూ ధైర్యం చెబుతూ తన పక్కన ఉంది భారతి. ప్రతిరోజు హాస్పిటల్కి వచ్చి కావలసినవన్నీ చూసేవాడు రమేష్ కూడా. మీరు లేకపోతే నేను మా అమ్మమ్మ ఏమైపోయేవాళ్ళమో అని వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకుని ఏడ్చింది కుందన. నువ్వు నా చెల్లివి, తోడబుడితే మాత్రమే చెల్లెలు కారు, ఆత్మీయత పంచిన వాళ్ళు కూడా తోబుట్టూలే అని భారతి కుందనకి ఎంతో అండగా నిలబడింది. 3 రోజుల తర్వాత మామయ్య ఏదో చుట్టం చూపుగా అలా వచ్చి చూసి వెళ్ళాడు. అత్తయ్య అయితే అదీ లేదు. ఇంత పెద్ద ఆపరేషన్ జరిగితే డబ్బు ఎలా వచ్చింది, ఏం చేశావని కానీ ఒక్క మాట అడగలేదు. మామయ్య డబ్బు ఇవ్వకపోతే మానే కనీసం పట్టించుకోలేదు. దూరంగా ఉన్నా అతనికి కన్న తల్లే కదా, మామయ్య కూడా ఇంత కఠినంగా ఉండగలడా అనుకుంది కుందన. అంతే, సమయం వచ్చినప్పుడు మనుషుల అసలు రూపాయలు బయటపడతాయి అనుకుంది విరక్తిగా కుందన. అప్పటి నుంచి భారతితో, రమేష్తో మరింత దగ్గరతనం ఎక్కువైంది కుందనకి. భారతికి కుందనతో కలిసి ఓ బుటిక్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. కుందనకి వర్క్లో మంచి ప్రావీణ్యం ఉంది. టైలరింగ్లో కూడా బాగానే ప్రావీణ్యం ఉంది. తమకి ఎలాగో బట్టల షాపు ఉంది. రా మెటీరియల్ తక్కువకి వస్తుంది. సొంతంగా డ్రెస్సులు తయారు చేయటం వల్ల ధర కూడా తక్కువకే అమ్మొచ్చు అనేది భారతి ప్లాను. కుందనకి రమేష్కి చెప్పింది. కుందన సరే అంది. కానీ
నా దగ్గర డబ్బంతా అయిపోయిందక్క. ఇంకా మీకే 2 lakhs అప్పు ఉన్నాను. అవే కొంచెం కొంచెం మెల్లగా జీతంలోంచి చెల్లేస్తాను. మరి పెట్టుబడి ఎలాగక్క అంది. ఈ బిజినెస్ చేస్తున్నాను కదా, మళ్ళీ కొత్తగా అంత డబ్బు తేవాలంటే నా వల్ల కాదు అన్నాడు రమేష్. సరే, ఏదైనా బ్యాంకులో లోన్ ఇస్తారేమో కనుక్కోండి అని చెప్పింది భారతి. సరే, మీ ఆలోచన కూడా బాగానే ఉంది, నేను ట్రై చేస్తాను అన్నాడు రమేష్. ఆ వెంటనే భారతికి నెల తప్పింది. డాక్టర్ ఫుల్ బెడ్ రెస్ట్ చెప్పారు. దాంతో వాళ్ళ బొటిక్ ఆలోచన కొన్ని రోజులు పక్కన పెట్టారు. కుందన మామూలుగానే షాప్కు వెళ్తూ ఉంది. ప్రతిరోజు భారతి ఇంటికి వెళ్ళి అక్కడ ఆమెకు అవసరమైన పని చేసి వస్తూ ఉంటుంది. రమేష్ పని వాళ్ళని పెట్టాడు, కానీ సొంత మనుషులా చూసుకోలేరు కదా. అమ్మమ్మకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆ టైంలో వాళ్ళు మాత్రమే తనని ఆదుకున్నారు అనే కృతజ్ఞతతో కుందన షాప్కు దగ్గరే కావటంతో వీలైనప్పుడల్లా వస్తూ పోతూ భారతికి కావలసినవి చేస్తూ ఉంది. ఓ 20 రోజుల తర్వాత అశ్విన్ అమెరికా నుంచి వచ్చాడు. అప్పటి వరకు కుందన ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో నుంచి తీయలేదు. అందుకే అతనితో మాట్లాడే అవకాశం లేకపోయింది కుందనకి. అశ్విన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది కుందనకి. 4 ఏళ్ల తర్వాత చూస్తుంది తన ప్రాణమైన బావని. ఎగ్జైట్మెంట్తో ఆమెకేదో అయిపోతుంది. వెళ్ళి అతన్ని కౌగిలించుకొని గట్టిగా ఏడ్చేయాలనిపిస్తోంది. కానీ పక్కనే ఉన్న అత్తయ్యని చూడగానే ఆమె ఎగ్జైట్మెంట్ మొత్తం దూదిపింజలా ఎగిరిపోయింది. అశ్విన్ ఒక్కసారి కూడా తన వైపు చూడలేదు. అత్తయ్య ఏదో చెప్తుంటే నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు. పక్కన అత్తయ్య ఉంది కదా, అందుకే చూడలేదు అనుకుంది. ఆ రాత్రి బావ డాబా పైకి వస్తాడని ఎదురు చూస్తూ కూర్చుంది. తను అతని కోసం ఎంతగా ఎదురు చూసింది, ఎంత ఏడ్చింది, ఎంతగా దిగులు పడింది, అంతా చెప్పాలి అనుకుంది. 4 ఏళ్ల నుంచి అతనిని చూడని బాధ అంతా అతని కౌగిల్లో సేద తీరి పోగొట్టుకోవాలి అనుకుంది. కానీ ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. అశ్విన్ పైకి రానేలేదు. ఉదయమే లేచి రెడీ అయ్యి అందరూ కారులో ఎక్కడికో వెళ్ళిపోయారు. అత్తయ్య వాళ్ళ బంధువులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ ఒక మినీ బస్ పెట్టారు. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా అనుకుంది. అప్పుడు ఎదురింటి శాంతి పిన్ని అంటుంది, ఆవిడకి అత్తయ్యకి అస్సలు పడదు, అందుకే తమతో బాగుంటుంది. ఏంటే కుందనా, మీ అత్త నిన్ను మీ నాయనమ్మని కూడా పిలవలేదా? కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటూ మేమంటే బయట వాళ్ళం, మీరు సొంత రక్తం కదా. ఆవిడ నాయనమ్మ, నువ్వు ఆడపడుచు కూతురువి, మీరేమైనా పరాయి వాళ్ళ? ఇటువంటప్పుడు కూడా పట్టింపులు పట్టించుకుంటే ఎలా? అయినా ఏ అండా లేని దానివి, కొడుక్కి నిన్ను చేసుకోవచ్చు కదా, వాళ్ళని కూడా కూతురులాగా చూసుకుంటావు కదా. అమ్మో, ఈ మాట విందంటే నా గొంతు పట్టుకుంటుందేమో, పొయ్యి మీద పాలు పెట్టొచ్చానమ్మా అంటూ లోపలికి వెళ్ళింది. ఆమె మాటలు ఏవీ వినపడటం లేదు కుందనకి. ఎంగేజ్మెంట్ అన్న దగ్గరే ఆగిపోయింది. అంటే ఈరోజు బావకి ఎంగేజ్మెంటా? అయితే అనుకున్నంత అయిపోయిందా? బావ ఇక తనకు శాశ్వతంగా దూరమైనట్టేనా అనుకుంటే ఆమెకు దుఃఖం ఆగటం లేదు. బావ అలాంటి వాడు కాదు అని, తనకు అన్యాయం చేయడని తనకు తాను ఎంతో నచ్చ చెప్పుకుంది. బావతో ముందు జీవితం గురించి ఎన్నెన్ని ఆశలు పెంచుకుంది, ఎంత ఊహించుకుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. బావ 4 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి వచ్చి కనీసం తన మొహం కూడా చూడలేదు. అమెరికా వెళ్లే ముందు ఏం జరిగిందో అతను పూర్తిగా మర్చిపోయాడు. అతను చేసిన ప్రామిస్లు అతనికి గుర్తు కూడా లేవు. లోపలికి వెళ్ళి కుమిలి కుమిలి ఏడ్చింది. అమ్మమ్మ వచ్చి, ఎందుకే పిచ్చిపిల్ల ఏడుస్తావు, అది మనల్ని ఎప్పుడైనా మనుషుల్లా చూసిందా? ఈరోజు కొత్తగా దూరం పెట్టడానికి? దాని మొహాన కొట్టినట్లు మనం బెట్టుగా ఉండాలి, అప్పుడే దానికి బుద్ధి వస్తుంది. అంతేకాని అది పిలవలేదని మనం ఏడిస్తే దానికి ఇంకా లోకువవుతాము అంది అమ్మమ్మ బాధని గొంతులో దాచుకుంటూ. అయ్యో పిచ్చి అమ్మమ్మ, నేనేడ్చేది అందుకు కాదు. నీ మనవడు నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు, నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పాలి అనిపించింది. కానీ అమ్మమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసు కనుక తన బాధని తనలోనే దాచుకుంది. అవునమ్మమ్మ, అలాగే ఉండాలి, ఇక వాళ్ళ గురించి నేను పట్టించుకోనులే, నువ్వు కూడా పట్టించుకోకు అంది ఆమెకు నచ్చ చెప్తూ. తన మనసులోని బాధని లోపలే అణిచేసుకుంటూ. కుందనికి మనసంతా బాధతో నిండిపోయింది. నేనెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
ఇంకా నాకు లైఫ్లో ఏం మిగిలింది? ప్రాణం అనుకున్న బావ దూరం అయ్యాడు, అసలు పట్టించుకోవటమే లేదు. ఇంకెందుకు నాకు ఈ బ్రతుకు, చచ్చిపోవాలనిపిస్తుంది అనుకుంది. ఆ రాత్రి తన రూమ్లో చున్నీతో ఉరి వేసుకోవాలని ప్రయత్నించింది. చివరి క్షణంలో అమ్మమ్మ గుర్తుకొచ్చింది. తను కూడా లేకపోతే అమ్మమ్మ ఏమవుతుంది? ఆమెను కనీసం పట్టించుకునేవాళ్ళు కూడా లేరు, ఒక ముద్ద తిండి పెట్టేవాళ్ళు కూడా లేరు. అసలే అమ్మమ్మకి హార్ట్ ఆపరేషన్ అయి ఉంది. నేనేమైనా చేసుకుంటే అమ్మమ్మ తట్టుకోగలదా? ఆ క్షణమే గుండె పగిలి చచ్చిపోతుంది. అమ్మా నాన్న చనిపోతే ఆ రోజు నుంచి కంటి పాపలా నన్ను కాచుకుంది. అందుకు తనిచ్చే ప్రతిఫలమా ఇది? ఈ చివరి దశలో ఆమెకు ఈ వేదన అవసరమా? ఆ బాధ ఏదో నేనే పడతాను అని ఆ రాత్రంతా ఏడ్చుకుంది. ఇదండి ఈరోజు కథ. మిగతా భాగం రేపు చదువుకుందాము. ఇంతకీ ఈ కథ మీకు నచ్చిందా? ఎలా అనిపించింది? కుందన ఈ వేదనలో బాధ తట్టుకోలేక నిజంగానే ఆత్మహత్య చేసుకుంటుందా, లేకపోతే అమ్మమ్మ కోసం తన గుండె దిటవు చేసుకుంటుందా? ఇంతకీ అశ్విన్ మంచివాడా చెడ్డవాడా? కుందనని మోసం చేశాడా? తల్లి మాట వింటున్నట్లు నటించి కుందనని పెళ్లి చేసుకుంటాడా, లేక కుందనని మోసం చేసి ఆ పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. ఈ స్టోరీనైనా కొంచెం హిట్ చేయండి. ఈ మధ్య బాగా వ్యూస్ తగ్గుతున్నాయి. నిజంగా నాకు కూడా స్టోరీ రాయాలి అనిపించటం లేదు, ఆ హుషారు రావడం లేదు. సరేనండి, ఈ కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.